అమెరికాలో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్ ఇట్లాంటి అనేక కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ప్రోత్సహిస్తారు. వాళ్ళ పేరులో ఈ ఊర్లో మీ పేరు ఉంది కాబట్టి ఇది మీది ఇట్లా చెప్తారా? అసలు సాంస్కృతికమైనటువంటి స్ట్రాంగెస్ట్ స్టేట్ మనం. సాంస్కృతిక వారసత్వ నగరాలకి కార్పొరేట్ కంపెనీల పేర్లు అని చెప్పడం ఎందుకు మనం? ఆ దిక్కుమాలిన అవసరమే ఉంది. వైజాగ్, ఆ వైజాగ్ అనే ప్రౌడ్, వైజాగ్ అనేది విశాఖపట్నం అనేటువంటి ద సిటీ ఆఫ్ డెస్టినీ. ఎవడైనా అక్కడికి గమ్యం చేరుకోవాలి అని కోరుకునేటటువంటి నగరం అనేది. ఆ ప్రౌడ్నెస్ ఉంచడం మానేసి వైజాగ్లో ఇలా విశాఖపట్నంలో జీ అన్నారు, వైజాగ్లో జీ అంటే గూగులు. ఎందుకు ఆ గూగులోడికి ఇవ్వడం ఎందుకు వైజాగ్? వాడు అబ్బ సొత్తే అని అక్కడ పెట్టాడేంటి? ఉన్నది ఇక్కడి నుంచి దోచుకు తింటున్నాడు వాడు. అంతేగాని మనకేం ఒరిగేది ఏం లేదు. వచ్చేది 200 ఉద్యోగాలు 300 ఉద్యోగాలు. కాకపోతే ఉంటుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి. అక్కడ ఉన్నది కాబట్టి, భూమి ఉన్నది కాబట్టి, ఆ ఏరియా అద్భుతమైంది కాబట్టి ఆడు తీసుకున్నాడు. వాడికి గూగులోడికి వైజాగ్ అంటే గూగులు, జీ అనేది గూగుల్ అని రాద్దాం. ఏంది ఇది? సాంస్కృతిక దాడి. మన నగరాన్ని తీసుకెళ్ళి వాడికి రాసిస్తామా? రెండోది, ఇప్పుడు అదేదో రాయల్ ఎన్ఫీల్డ్, రాయలసీమ అంటే రాయల్ అని ఎవడా డబ్బా సొత్తే ఉన్నాయి, రాయలసీమకి రాసి ఇచ్చాడేంది? ప్రజలందరూ కష్టపడేటటువంటి రాయలసీమ ఇప్పటికి కూడా వేరే రాష్ట్రాలకు పోయి మరి పని చేసుకునేట్టు రాయలసీమ వస్తే ఉద్యోగం. రాయల్ ఎన్ఫీల్డ్ అక్కడ అవకాశం ఉంది కాబట్టి ఇస్తున్నాం. వాడికి ఇవ్వడంలో తప్పులేదు, కంపెనీలు తేవడంలో తప్పులేదు. కానీ వాళ్ళ పేర్లని ఆ ప్రాంతాలకు పెట్టేసి మన సాంస్కృతిక వ్యవస్థను నాశనం చేయొద్దు. కార్పొరేట్ కంపెనీలు ప్రోత్సహిద్దాం, రప్పిద్దాం. బట్ మన పేర్లు తీసేసి వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళు గొప్పోళ్ళు మనమందరం ఎదవలం అనే పరిస్థితి తేవద్దు.